ఎక్స్ట్రా జబర్దస్త్. నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు మాటలు రావు మోగోడిని. దీనికన్నా బెటర్ నన్ను చంపేయి. అంతకు మించే. రే శంకరు, స్కిట్ కొట్టట్లేదని ఎంతకాలం అలా చీకట్లో ఉంటావు, బయటికి రారా. మొన్న వారం స్కిట్ కొట్టాం కదరా. ఈ స్కిట్ కూడా నేనే కొట్టాలి. ఎవర్రా నువ్వు? ఏటన్నా గుర్తుపట్టలేదేటే? రే శంకర్ నువ్వా? ఎలా గుర్తుపెట్టావన్నా? ఎలా ఏముందిరా నా అడవి సింహం గట్టేసిన శ్రీకాకుళం స్లాంగ్ వదలలేదు. రేష్మి గారు, అసలు ఆ టీం లీడర్ చేసే పర్ఫార్మెన్స్ ఎవరిని అవుతారండి? మీరు చేసే యాంకరింగ్ పగలబడి నవ్వుతామండి. ఏంట్రా ఆడిషన్ సిక్కర్ అక్కడ ఏం చేస్తున్నారు అరన్నీటు? మీరు సీన్ గారు కదా? అవునవును. మీరు కూడా ఆడిషన్స్కి వచ్చారా? నేను ఆడిషన్స్ రావటం ఏంట్రా? నా టీంలో ఆడిషన్స్ మిమ్మల్ని పిలిచా. బాబు తమ నామధేయాలు చెప్పండి నాయన. నేను చెప్తాను. ఆయన పేరు లంగా లావు. అదే లంగా లావు ఏంటండి? రంగారావు అని చెబుతుందండి. ఓ రంగారావుకి వచ్చిన తిప్పలా. అమ్మా నీ నామధేయం ఏంటి? నేను చెప్తాను. రంజిని. మదన్ అని పిలు. అంటే మొగుడిని పేరు పెట్టి మదన్ అని పిలిస్తే బాగోదు. నాకు అలా పిలిపించుకోవడమే ఇష్టం సర్లా. సరే మదన్. ఏమైంది మదన్? నాకు పిచ్చెక్కింది. ఆఫ్టర్ 1 year ఏదో కొత్తలో ఆరాటం తప్ప ఎంత పోరాటం చేసినా తట్టుకోవడం కష్టం. చెప్తే అర్థం కాలేదు మొదట్లో. మల్లెల వాన నాలోనా. సరళా, మదన్ పెళ్ళైన తర్వాత పెళ్ళాలే హ్యాపీగా ఉంటారు, మొగుళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు సరళా? సంసారం అంటే అదే మదన్. నాకు నిద్ర వస్తోంది. సరే లోపలికి వెళ్ళి పడుకో, నేను ఇక్కడే హాల్లో పడుకుంటా నేల మీద. హాల్లో పడుకోవడం ఏంటి? బ్యాక్ పెయిన్. ఏ బ్యాక్ పెయిన్. నాకు అవన్నీ తెలియదు, నాకు నిద్ర వస్తున్నాయి. కాపురం అనేది ప్రేమగా చేయాలి, బలవంతంగా చేయకూడదే. ఇక్కడ నుంచి వైజాగ్ ఎన్ని కిలోమీటర్లు అండి? 800 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడికి? తెలిసి అడుగుతున్నా? తెలియక అడిగాను సార్. 1100 కిలోమీటర్లు ఉంటుంది. 1600 ఎలా ఉంటుంది సార్? వైజాగ్ నుంచి చెన్నై 800, చెన్నై నుంచి హైదరాబాద్ 800, 1600 సరిపోయి కదా. అదేదో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే 800 ఉండేది. చెప్పుతా తెలిసి ఎందుకు అడుగుతున్నావు? కసిగా నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది రా